నిన్ను పట్టుకున్నారు కదా ఒకటే కాన్స్టిట్యున్సీలో పక్క పోలింగ్ బూత్లో రెండు. నన్ను అడిగితే హైదరాబాద్ ఎలక్షన్కి, హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అతని వెంటనే సస్పెండ్ చేసి రివ్యూ అడగాలి. ఓకే, ఏం ఎలక్షన్ కండక్ట్ చేశామన్నాను. ఇప్పుడు మాధవీలత చెప్పినట్టు పైన ఇల్లు ఉంది, కింద ఎలక్షన్ బూత్ ఉంది. అవును, ఆ ఇంటోడు వచ్చి గేట్ పెట్టుకున్నాడు, లోపల రిగ్గింగ్ అయింది, అంతే. ఫోటో కూడా ఉంది. ఏం లెక్క ఇది? హైదరాబాద్ ఎలక్షన్ కౌంటర్మాండ్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. ఇట్లా కూడా డిమాండ్ చేయొచ్చేమో, మొత్తం ఓట్లను రద్దు చేసి ఫ్రెష్గా మీరు ఎలక్టోరల్ రోడ్లోకి ఎంట్రీ చేసుకోమని డిమాండ్ చేస్తే కొంత మారుతుందేమో. ఫ్రెష్ పోల్ ఆర్డర్ చేయాలంటున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ ఎన్యూమరేషన్ అదంతా తర్వాత సంగతి 5 ఏళ్లకు చూసుకుందాం. కానీ ఇప్పుడైతే హైదరాబాద్ ఎలక్షన్ రద్దు చేయాలి. ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు అసలు దీని మీద ఎక్కడ ఏం మాట్లాడిందే లేదు. ఆమె గొంతు దించుకొని రోజంతా అరిచి అయ్యో ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, అది ఇది అన్నారు. మరి